నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న. అంటే అప్పుడెప్పుడు బేబీ చూసినాను అంటే కల్టు బొమ్మ, దాని తర్వాత మరొక కల్టు బొమ్మ అని చెప్పుకోవచ్చు. అసలు నెక్స్ట్ లెవెల్ స్టోరీ అని అసలు. అంటే ఇప్పుడు మెయిన్ స్టోరీ వచ్చేసి మంచిగా ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఏదో క్యూట్ లవ్ స్టోరీ లాగా బ్లాక్ అండ్ వైట్ గురించి చాలా బాగా చూపించారన్న. అంటే కొంచెం లో క్యాస్ట్ హై క్యాస్ట్ వాళ్ళ గురించి కూడా చాలా అంటే చాలా బాగా చూపించారన్న. హీరోయిన్ స్క్రీన్ మీద ఉన్నంత సేపు మాత్రం అలాంటి కుర్రోళ్ళు అరుపులు అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా చెప్పుకోవాలి మన సుహాస్ గారు అన్న. మొన్న పద్మభూషణ్ తోటి హిట్ దానికంటే ముందు కలర్ ఫోటో హిట్, ఇది కూడా హిట్టే. అంటే ఒకటే చెప్తున్నా, ఎంతమంది వచ్చిందో జనాలు చూసుకోండి మీరు. ఓన్లీ స్టార్ హీరోస్కే కాదమ్మా, ఇలా మంచి మంచి స్టోరీస్ తీసే ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు. చాలా అంటే చాలా బాగుందన్న నెక్స్ట్ లెవెల్ స్టోరీ. సినిమా అయితే అదిరిపోయిందన్న. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ సినిమా అనేది నిజంగా గుండెలకి తట్టుకుందన్న. ఒక మంచి నిజంగా కింది స్థాయి వాళ్ళు పై స్థాయిలు అన్ని క్లాసెస్ అన్న, వాళ్ళన్నిటి గురించి అసలు ఎలా ఉండేది రిలేషన్షిప్ అంటే మొత్తం అంతా చూపించారు. సిస్టర్ సెంటిమెంట్ ఉంటుందన్న. అమ్మ మామూలు సిస్టర్ సెంటిమెంట్ కాదు. అక్క క్యారెక్టర్ చేసే శరణ్య గారికి నిజంగా ఓల్ ఆటెడ్గా చెప్తున్నా కదా, మా చెప్పే ప్రతి డైలాగ్ నేను బాగా అంటే బాగా కనెక్ట్ అయిపోయాను. ప్రతి అమ్మాయి ఆడది, అక్క చెల్లి అమ్మ ప్రతి ఒక్కరు నిజంగా వాళ్ళల్లో అలా చూసుకుంటారన్న. నాకు అంత బాగా నచ్చింది. నాకు ఇంకా సుహాసన్ యాక్టింగ్ అన్న, సుహాసన్ యాక్టింగ్ అయితే మైండ్ బ్లోయింగ్ అని. నిజంగా మామూలు యాక్టింగ్ కాదు, ఇరుగా తీసేసిండు. నిజంగా చెప్తున్నా, చిరంజీవి గారి సినిమా ఆపత్ బాంధవుడులో ఎలా అయితే యాక్ట్ చేసిండో సేమ్ అలానే అనిపించింది అన్న. నిజంగా చెప్తున్నా, మీరు అందరు పక్కా వెళ్ళి చూడండి అన్న. సినిమాని చాలా అంటే చాలా అదిరిపోయిందన్న. ఇప్పుడే అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ అనే సినిమా చూశాను. నిజంగా ఈ సినిమా ఏంటంటే బ్రాండ్ అని అంటాం కానీ నిజంగా ఈ సినిమా ఒక పెద్ద బ్రాండ్ అన్న. నిజంగా మామూలుగా లేదు. సినిమా ఏంటంటే ఒక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక సరైన ఒక కొత్త కంటెంట్ ని మన ముందుకు తీసుకొని వచ్చారు. హీరో అండ్ హీరోయిన్ కి మధ్యలో ఉన్న ఒక వన్ ఆఫ్ ది ట్రూ లవ్ స్టోరీతో తెరకెక్కించారన్న. అండ్ ఈ మూవీ ఏంటంటే అన్నదమ్ముళ్ళకి ఇద్దరికి మధ్యలో ఉన్న సెంటిమెంటల్ సీన్స్ కానీ అండ్ హీరో సుహాస్ గారి యాక్టింగ్ అయితే మామూలుగా లేదన్న. నిజంగా ఇరగదీసి పడేశారు. లాస్ట్ సెకండ్ హాఫ్ తర్వాత లాస్ట్ 5 నిమిషాలు అయితే నిజంగా ఎమోషనల్ సీన్స్ మామూలుగా లేకపోయా, చాలా ఏడ్పించి పడేశారు. నిజంగా సుహాస్ గారిని చూస్తుంటే మన యాక్టర్ చిరంజీవి గారు జగదేక ఆపద్బాధుడు అనే సినిమాలో ఏ రకంగా అయితే యాక్టింగ్ చేశారో సేమ్ అదే రకంగా అనిపించింది. నిజంగా అయితే మూవీ అయితే బాగుందన్న. సరైన ఒక కొత్త కంటెంట్ కొత్త కథని ఎంచుకొని మనం ముందుకు వచ్చారు. అందరికీ నచ్చుతుంది. ఈ ఫ్రైడే రోజు రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అని అంటే ఈ మూవీ అని నేను చెప్పగలనన్నా. నిజంగా ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఆదరించండి అన్న. ఇప్పుడే చూసి వచ్చానండి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా. ఎస్పెషల్లీ నేను వచ్చింది డైరెక్టర్ కోసం విషయాలు అడిగానండి. నేను షార్ట్ ఫిల్మ్ మేకర్ ఇంతకుముందు నేను ఎర్లీ డేస్లో షార్ట్ ఫిల్మ్ చేశాను. డైరెక్టర్ కోసం వచ్చాను. డైరెక్షన్ డైరెక్టర్ గారి ఎక్సలెంట్ ఫ్యాంటాస్టిక్. టెక్నికల్గా సౌండ్ డిజైన్ కానీ సినిమాటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్. ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్కి కావాల్సిన వనరులు నిర్మాత గారు ఇచ్చారు. అలాంటి నిర్మాత దొరకడం డైరెక్టర్ గారు కిషన్ కడిగిన గారు కూడా సూపర్ సినిమా మస్ట్ వాచ్. 3.25 రేటింగ్.